దీనికోసం ఏమంటారు? వైఎస్ భారతి గారు షర్ట్లు వేసుకుని షర్ట్ వేస్తే దేవుడు వస్తాడండి? మన ఇంటికి దేవుడు వస్తాడా? దేవుడి దగ్గర మనం వెళ్ళాలా? ఆ కొత్త సాంప్రదాయానికి వాళ్ళు తెరదీశారు, ఈ సాంప్రదాయానికి ఈమె తెరదీసింది. వాస్తవంగా దేవుడిని నమ్మితే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ దేవుడిని మన షర్ట్ రూపంలో ఇంటి ముందో లేకపోతే బయలుదొడ్లో కట్టుకోకూడదమ్మా. వాస్తవంగా వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య కానీ ఆమె ఎప్పుడైనా తిరుపతి జంటగా వచ్చారా? వచ్చినట్టు దాఖలాలు నాకైతే కనపడలేదు. వచ్చినా ప్రసాదం తినరు, ఏం తినరు. ఎందుకు? వాళ్ళు పూర్తిగా క్రిస్టియన్ మతంలో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ పైపొచ్చి ఏం డ్రామాలు, జగన్మోహన్ రెడ్డి వచ్చి సనాతన ధర్మాన్ని కాదు, మన డిక్లరేషన్ ఫారమే పట్టను, నా మతం ఇది అభిమతమా జనమతమా ఏదో మాట్లాడాడు, డ్రామా ఆడాడు. జనమతమా అన్నాడు. జనమతం కాదు. నువ్వు ఏదైనా నీవు బైబిల్ని ప్రేమిస్తావు, క్రిస్టియానిటీని ఎక్కువగా పూజిస్తావు, అలాంటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని నువ్వు గౌరవించాలి. అంతే తప్ప ఇలా నికృష్టమైన మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ఇలాంటి ఆయన గురించి ఇప్పుడు మాట్లాడకూడ సందర్భం కాదేమో. తర్వాత ఇప్పుడు ఆమె ఈ సాంప్రదాయానికి సనాతన సాంప్రదాయాన్ని నమ్ముతానని ప్రగాఢంగా నమ్ముతున్నాను కాబట్టి నేను వచ్చి ఈ కార్యక్రమాలను చేశాను అని అంత తృప్తిగా హాయిగా ఉన్నారంటే ఆమెను మనం గౌరవించాల్సిన పద్ధతి మనకు ఎంతైనా ఉంది. మన సాంప్రదాయం ప్రకారంగా ఆమెని వేణోళ్ళ పొగడాలా, అవసరమైతే ఆమెను సత్కరించాలి కూడా.